రాష్ట్రంలో టీడీపీ ఎమ్మెల్యేల తీరు వివాదాస్పదమవుతుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై స్పందించేందుకు మనతో పాటు కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్సీ మోనిట్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఈరోజు ఎమ్మెల్యేల తీరు వివాదాస్పదమవుతుంది. ఓవైపు జూనియర్ ఎన్టీఆర్ పైన కూడా వ్యాఖ్యలు చేశారు. ఏ విధంగా చూడాలన్న పరిపాలన ఏ విధంగా సాగుతుంది? ఈరోజు కూటమి ఎమ్మెల్యేలు మరీ బరి తెగించి చేస్తూ ఉంటారు. ప్రభుత్వ అధికారుల మీద దాడులు చేస్తుంటారు. ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కూడా దాడులు చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళ మీదనే కేసులు పెడుతున్నారు. వాళ్ళే దాడి చేస్తారు, వాళ్ళే కేసులు పెడతారు. ఉదాహరణకు కర్నూలులో మా 10వ వార్డు కార్పొరేటర్ యూనిస్ ఆఫీస్ని పోయి వాళ్ళే ధ్వంసం చేసి మళ్ళీ అతని మీదనే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. అంత ఘోరంగా జరుగుతుంది. అదే కాకుండా ఎవరిని పడితే వాళ్ళని తీసుకొని వచ్చి అరెస్ట్ చేయండి, పోలీసులను పెట్టి చేస్తారు. మళ్ళీ బియ్యంనైతే ఇంకా బియ్యం దందా అయితే ప్రతి ఎమ్మెల్యేకు నెలకు కనీసం అంటే 25 నుంచి 30 లక్షల రూపాయలు మినిమం బియ్యం స్మగ్లింగ్ చేస్తున్నారు. ప్రతి ఎమ్మెల్యే చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 5-10% ఎవరైనా చేయడం లేదేమో, ఆల్మోస్ట్ చేస్తున్నారు. వాళ్ళు చేయకుంటే వాళ్ళ అనుచరులు చేస్తున్నారు వీళ్ళ సపోర్ట్తో. అదే కాకుండా అందరి మీద దాడులు చేయడమే కాకుండా ఈ ఇంకా ల్యాండ్ కానీ శాండ్ కానీ వైన్ షాపులలో కానీ మైనింగ్లో కానీ ఇంకా ఇవన్నీ విచ్చలవిడిగా చేస్తున్నారు. లక్షల టన్నులు ఇసుకను బయట రాష్ట్రాలకు అమ్ముతున్నారు. ఈరోజు చాలా టీవీలలో పేపర్లలో వస్తున్నాయి, మా ల్యాండ్ లాక్కుంటున్నారు, మాకుండే ల్యాండ్ పోతుంది, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మా ల్యాండ్ను తీసుకుంటున్నారని రోజు వస్తుంటాయి. అంటే వీళ్ళు ప్రజలు ఎందుకు గెలిపించారనేది మర్చిపోయినారు. ఎంత సంపాదించుకోగలుగుతాం, ఆ ఎమ్మెల్యేకి ఇంత వస్తుంది, నాకెందుకు రాలేదు అని అందరూ ఆ విషయంలో అభివృద్ధి విషయంలో పోటీ పడడం లేదు. కానీ అవినీతి విషయంలో మాత్రం ఒకరికొకటి పోటీ పడి హార్స్ గుర్రాల్లాగా, రేస్ గుర్రాల్లాగా ఫుల్ స్పీడ్లో ఉన్నారు. ఈరోజు ఎన్టీఆర్ ఫ్యామిలీ పైన, అంటే అక్కడ ఉన్నటువంటి ఒక మన్మోడ్ అతని పైన కూడా ఈ ఆరోపణ చేయడం ఏ విధంగా చూడాలన్న? ఎన్టీ రామారావు ఫ్యామిలీ మీద తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చేయడం అనేది చాలా అన్యాయం. ఎందుకంటే అదే ఎన్టీ రామారావు పెట్టినటువంటి పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్యే అదే ఎన్టీ రామారావు కుటుంబంలో ఉన్నటువంటి మహిళల గురించి కించమర్చి మాట్లాడడం అనేది మరీ దుర్మార్గం. అతనికి అహంకారం మరి ఏ స్థాయిలో ఉందో తెలియదు. ఆయనకు అర్థం కాదు ఏమంటే, రాష్ట్రంలో ఏ నాయకునికి లేనంత ఫ్యాన్స్, ఏ సినిమా ఆర్టిస్టుకు లేనంత ఫ్యాన్స్ ఎన్టీ రామారావు జూనియర్ ఎన్టీఆర్కి ఉన్నారు. ఇంకా వాళ్ళు సంయమనం పాటిస్తున్నారు. మీ పార్టీ మీద మీ ఉండేటువంటి అంతో ఇంతో ఎన్టీ రామారావు స్థాపించినటువంటి పార్టీ వ్యక్తి అని కొంత సంయమనం పాటిస్తున్నారు. మర్యాదగా ఇప్పటికైనా వాళ్ళకి క్షమాపణ చెప్పకుంటే రేపొద్దున వాళ్ళు కనుక తిరగబడి రెచ్చిపోయి నీ మీదకి వస్తే ఎవ్వరూ ఆపలేరు. గుర్తుపెట్టుకో, జూనియర్ ఎన్టీఆర్ను మాట్లాడే స్థాయికి ఇంకా మీరు ఎదగలే. మీరు కొత్త బిచ్చగాడు, కొత్తగా ఎమ్మెల్యే అయినావు. ఎమ్మెల్యే పోస్ట్ అంటే అదేదో గవర్నర్కి ఇది కాదు, అది పదవి అనుకోకూడదు. అది ప్రజలకు సేవ చేసే అవకాశం ప్రజలు ఇచ్చినది అనుకోవాలి. కానీ ఆ అహంకారంతో ఎన్టీ రామారావు వాళ్ళ అమ్మ గురించి మాట్లాడడం, వాళ్ళకు రాజకీయాల సంబంధం లేదు. జూనియర్ ఎన్టీఆర్ ఏ రోజు రాజకీయాలు మాట్లాడడం లేదు, వాళ్ళ అమ్మ ఏ రోజు రాజకీయాలలో లేదు. అదే జూనియర్ ఎన్టీఆర్ రామారావు 19 ఎలక్షన్లలో మీ పార్టీ తరఫున ప్రచారం చేసినాడు. మీరు పోయి కాళ్ళు పట్టుకుంటే అధికారంలోకి వస్తాను ఆయన పక్క దొప్పినారు. అది మర్చిపోయి ఆయన గురించి మాట్లాడడం, మరి ఆయనని ఇన్ని రోజులు కూడా సస్పెండ్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాడంటే నందమూరి వారి కుటుంబం పైన, నందమూరి కుటుంబంలో ఉన్నటువంటి మహిళల మీద చంద్రబాబు నాయుడు గారికి ఎంత అభిమానం ఉందని తెలిసిపోతుంది. ఆయన ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, నందమూరి వారి ఒక ఇంట్లో ఉన్నటువంటి మహిళనే కోడలుగా తెచ్చుకునేటువంటి విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారికి గుర్తుండట్లేదు. ఈరోజు ఆ కుటుంబంలో ఉన్నటువంటి మహిళలను మాట్లాడుతుంటే ఇంకా ఎమ్మెల్యేని సస్పెండ్ చేయకుండా, బర్తరఫ్ చేయకుండా ఆయనకు సపోర్టింగ్గా ఉండాలంటే ఇంతకంటే దుర్మార్గం లేదు. నందమూరి వారి ఇది చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాల్సింది, కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది కానీ ఒకటే, తెలుగుదేశం పార్టీ
స్థాపించింది ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు. ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ నందమూరి వారి పార్టీ తప్ప నారావారి పార్టీ కాదు. గుర్తుపెట్టుకోండి, నందమూరి వారి పార్టీ తెలుగుదేశం పార్టీ, నారావారు కబ్జా చేసినారు. మనం చూసుకోవచ్చు శ్రీశైలం ఎమ్మెల్యే అటవీ శాఖ అధికారులపైన దాడులు చేయడము, జీపులు ఎక్కించుకొని తిప్పడము, ఇలాంటి సంఘటనలు ఏ విధంగా చూస్తారు? శ్రీశైలంలో ఎమ్మెల్యే గారు అటవీ అధికారుల మీద దాడి చేసినారు. ఒక విఆర్ఓని పట్టుకొని ఎమ్మెల్యే అక్కడ కోస్టల్ జిల్లాలో చేస్తున్నారు. ప్రతి జిల్లాలో ప్రభుత్వ అధికారుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి, కానీ ఒక్క ఎమ్మెల్యే మీద కూడా యాక్షన్ తీసుకోవడం లేదు. కేసులు పెడుతున్నాము, మేము యాక్షన్ తీసుకుంటున్నాము, వాళ్ళని పిలిచి మందలిస్తున్నాము, ఇవన్నీ ఓవర్ యాక్షన్లు చేస్తున్నారు. ఏదీ లేదు ఇంతవరకు. అంటే ఓ రకంగా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రోత్సహిస్తున్నారని కోవచ్చు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేలు అయితే దాడులు చేయడమే పనికి పెట్టుకున్నారు. ప్రభుత్వ అధికారులు అయితే వణికిపోతున్నారు. ఎప్పుడొచ్చి ఏ ఎమ్మెల్యే దాడి చేస్తాడో, ఎప్పుడొచ్చి ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు దాడి చేస్తాడో, మమ్మల్ని ఏ కేసులలో పెడతారో, ఏ స్కామ్లో ఇరికిస్తారో అని భయపడి చచ్చేటువంటి పరిస్థితి ఈరోజు. కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా, ఐపీఎస్ ఆఫీసర్లు మాకు ఈ రాష్ట్రం వద్దు, మమ్మల్ని సెంట్రల్ సర్వీస్కి తీసుకోమని అప్లైలు చేసుకున్నారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయితే ఏకంగా ఆయన ఐపీఎస్ పోస్ట్కే రాజీనామా చేసిపోయినారంటే ఎంత హరాస్మెంట్ జరుగుతుంది రాష్ట్రంలో అనేది అర్థమవుతా ఉంది. కూటమి పాలనలో అరాచకం అన్నది కొనసాగుతుంది. ఎమ్మెల్యేలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరి పైన కూడా దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ అధికారులపైన కూడా వాళ్ళు దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామంటున్నారు. ముఖ్యంగా వారికి ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో వారికి జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజా జీవితంలో ఉన్నవారు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కానీ ఇట్లా ప్రభుత్వ అధికారులపైన దాడులు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా స్పందించాలి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి వారు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఎవరైతే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పైన కూడా ఆరోపణలు చేశారో ఆ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అతన్ని బర్తరఫ్ చేయాలని చెప్పేసి కూడా ఎస్వి మోహన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ రాజుతో మల్లికార్జున్, మెగా 9 టీవీ, కర్నూలు జిల్లా.